వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పుట్టపర్తి జిల్లా కద్రి తాలూకాలోని రామదాస్ తండా, బోడనాయక్ తండా, మీట్య తండా గ్రామానికి రావడం జరిగింది. మిత్రులారా, ఇంతసేపు మీరు కూడా చూసిరు పరిస్థితి లేదనేది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా ప్రజలు ఇంకా అవస్థలు పడుతున్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా రోడ్డు లేని, నీళ్లు లేని, ఇల్లు లేని ఊర్లు ఉన్నాయంటే నమ్ముతారా? ఇక్కడ చూడండి. కాకపోతే చాలా వరకు కొన్ని కమిషన్ చొరవతో కొంతమంది వ్యక్తులు, చక్రి నాయక్ లాంటి వాళ్ళు ఉండొచ్చు, మన భాస్కర్ నాయక్ లాంటి వాళ్ళు అలాంటి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులకి కొంత కమిషన్ పట్ల తెలిసి కమిషన్లో కొన్ని కంప్లైంట్లు పెడితే కొన్ని సాల్వ్ అయినాయి. కానీ కమిషన్కి కంప్లైంట్ పెడితే సాల్వ్ అవ్వడం అనేది బాధాకరం. మరి ఇక్కడ ఉన్న అధికారులు, జిల్లా యంత్రాంగమైనా ఉండొచ్చు, రాష్ట్ర యంత్రాంగమైనా ఉండొచ్చు, చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మా గ్రామానికి రావాలి, మా గ్రామాల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పడం ద్వారా మేము రావడం జరిగింది. ఇవాళ కలెక్టర్ రివ్యూ కూడా, పుట్టపర్తి కలెక్టర్ రివ్యూ కూడా ఉంది. కానీ మిత్రులారా, ఇప్పటికీ మాత్రం దళిత గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే మాటకు ఇది ఒక నిదర్శనం. దాదాపు ఈ ఒక తండాలో వస్తేనే దాదాపు 40-50 అర్జీలు వచ్చినాయి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే ప్రతి గ్రామ తండాల్లో పోతే ఎన్ని ఉన్నాయో అనేది అర్థం చేసుకోవాలి. కానీ మిత్రులారా, కమిషన్ అన్ని ఊర్లు అన్ని గ్రామాలు తిరగాలంటే పాసిబుల్ కాదు. కానీ వీళ్ళకు ఒకటే మార్గం ఉంది. ఇక్కడ ఉన్న ప్రజాపాలన అయినా ప్రజలకు అందిద్దాం అనే ఆలోచన కలిగిన లీడర్లైనా పనిచేయాలి, లేదా అధికారులైనా పనిచేయాలి. లేదు వాళ్ళు చేయలేనప్పుడు, అక్కడ కాలేనప్పుడు మాత్రమే వాళ్ళు కమిషన్లకు రావాల్సి వచ్చింది. కమిషన్ అనేది కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దౌర్భాగ్యం. ఒక విద్యార్థి అయినా ఉండొచ్చు, ప్రజలైనా ఉండొచ్చు, కోర్టుకు ఆశ్రయించే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నా అని అంటున్నా. కాబట్టి మిత్రులారా, నాకైతే బాధాకరం. మా గిరిజన బిడ్డలు ఇంకా వెనుకబడి ఉన్నారు, ఏమి కాలేకపోతున్నారు. వీళ్ళు కొంతమంది వ్యక్తులు ఇలా పిలవడం వల్ల రావడం జరిగింది. చూస్తున్నా ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని ఈ అర్జీలకు ప్రతి దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే అధికారులకు ఒక్కరోజు కూడా ఇక్కడ ఆ కుర్చీలో కూర్చునే అవకాశం మేము ఇవ్వం. ఈ ప్రతి అర్జీ మీరు కనుక సాల్వ్ చేస్తే సంతోషం, చేయకపోతే ప్రతి దానికి మీరు ఆన్సర్ తీసుకొని ఢిల్లీ వరకు రావాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, చాలా సంతోషదాయక మా మిత్రులందరూ మా ప్రజలను కలవాల్సిన అవకాశం మాకు కల్పించిన మా ప్రజలకు, అలాగే మా మీడియా మిత్రులకు ఒక్క మాట చెప్పగలుగుతున్నా. మీలాంటి వాళ్ళే ఏ గ్రామీణ గూడాల్లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా బయటికి రావాలంటే మీడియా చాలా అవసరం. కాబట్టి మా మీడియా ద్వారా మేము కోరుకునేది ఒకటే, మీరు గ్రామ తండాలో గూడాల్లో కూడా సమస్యలు జరిగిన ప్రతి విషయం మీకు తెలుసు. వీళ్లకు అధికారుల ద్వారాలో, ఎమ్మెల్యేల ద్వారాలో, ఎంపీల ద్వారా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.